అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడి వస్తుంది కాబట్టి శ్రావణ మాసం. అందున శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం అండి. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఆరాధ్య దైవం కదా. అందరికి కూడా ఇలవేలుపు ఆ స్వామివారే. అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని చక్కగా మనం చేసుకుంటాం కదా. అలాగే శనివారం నాడు చలిమిడి దీపం అని పెట్టుకుంటాం కదండి. చలిమిడి దీపము ఎందుకు పెడతారంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుందండి. కొంతమంది ఏమో చలిమిడి దీపంలో బట్ట ఒత్తి వేస్తారు, కొంతమంది ఏమో మామూలు ఒత్తి పెద్దగా చేసి వేస్తారనమాట. కాస్త ఎక్కువసేపు వెలగాలి. అసలు ఈ చలిమిడి దీపం అసలు ఎలా చెయ్యాలి అంటేనండి, మనం అరిసరికి నానబోసుకుంటాం చూడండి బియ్యము, అలాగే రాత్రిపూట కానీ శుక్రవారం పొద్దున కానీ చక్కగా గ్లాసు 2 గ్లాసులు ఇంట్లో ఉన్న మనుషులను బట్టి అన్నమాట. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ, తక్కువ మంది ఉంటే తక్కువ పోసుకోవాలి. 1 గ్లాసు 2 గ్లాసులు చక్కగా బియ్యం నానబోసేసి శనివారం పొద్దున్నే ఆ నీళ్ళన్నీ చక్కగా వంపేసి జల్లిబుట్టలో వేసి నీళ్ళన్నీ కారిపోయాక చక్కగా మిక్సీ వేసి మంచిగా జల్లిచ్చి మెత్తగా పొడైన తర్వాత దానికి సమానంగా చక్కెర తీసుకోవాలండి. తర్వాత దాంట్లో కొంచెమేమో స్వామికి ఇష్టం కదండి జీడిపప్పు కూడా వేయాలన్నమాట. జీడిపప్పు పొడి చేసి వేసేయాలి. తర్వాతనేమో బాదం కూడా శుక్రవారం రాత్రే నానబెట్టుకొని పొద్దున్నే పొట్టు తీసి అది కూడా మిక్సీ వేసి అందులో వేయాలన్నమాట. తర్వాత కొంచెం పచ్చకర్పూరం అన్నమాట. స్వామికి అది ఇష్టం కదండి. అమ్మవారికైనా స్వామికైనా చాలా ఇష్టం అన్నమాట. అందుకని కాస్త పచ్చకర్పూరం కూడా వేసి కాస్త ఆవు పాలు ఆవు నెయ్యి వేసి చక్కగా ఆ పిండి అంతా ముద్దగా కలపాలన్నమాట. చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ చపాతీ పిండిలాగా చక్కగా కలిపేయాలి. గట్టిగా కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇది పెట్టాలన్నమాట. పెట్టేసేసి ఆ ప్లేటు చుట్టూరా కూడా చక్కగా అందంగా పూల డెకరేషన్ చేసుకోవాలన్నమాట. అలంకరణ అంటే స్వామికి ఇష్టమండి. విష్ణుమూర్తికేమో అలంకరణ ప్రియుడని, మహాదేవుడికేమో అభిషేక ప్రియుడని పేరే కదా. ఆయన ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టపడతాడనమాట. తర్వాత అది అలా పెట్టేసేసి వెంకటేశ్వర స్వామికి చక్కగా పూలదండ వేసి చక్కగా మామూలుగా మనం ఈ దీపం కంటే ముందు మామూలు కుందులు వెలిగిస్తుంటాం కదా, ఆ దీపం వెలిగించుకొని చక్కగా స్వామికి అష్టోత్తరం కానీ సహస్రం కానీ ఎవరికి చేతైనట్టండి వాళ్ళు చక్కగా చదివేసుకోవాలన్నమాట. చదివేసుకున్న తర్వాత చక్కగా స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు పులిహోర, దద్దోజనము, కట్టె పొంగలి, తర్వాత చేతనైతే ఇంత బూందీ లడ్డు అనమాట. చూడండి ఎలా ఉందో, వెలుగుతుంది చూడండి దీపం. అలా చక్కగా బూందీ లడ్డు కూడా చేసుకొని చక్కగా పెట్టేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట. ఇంకా పిల్లల దగ్గరలో ఉంటే సరేనండి, ఇంట్లో ఉంటే పర్వాలేదు. సరే దూరంగా ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళకు కూడా చక్కగా పిలుచుకొని కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు చక్కగా పిలుచుకొని వాళ్ళని కూడా కాస్త దండం పెట్టుకోమని చెప్పేసేసి అందరి ఎదురుగుండా దీపాన్ని చక్కగా వెలిగించేసి తర్వాత చేసిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి చక్కగా నివేదన చేయాలన్నమాట. చేసిన తర్వాత శక్తి అనుసారం ఇంకా వాళ్ళ శక్తి అనుసారం ఇంకా పాటలు పద్యాలు డ్యాన్సులు ఏదో ఒకటి వేసి స్వామికి ఇష్టమైనగా నృత్య గానాలు వినిపించాలంటారు కదండి. స్వామికి ఇష్టం కదా, అలా చేసి చక్కగా అందరు కలిసి నివేదన చేసిన తర్వాత చక్కగా మంగళహారతి ఇచ్చేసి చక్కగా భోంచేయాలండి. అయితే ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు ఆ దీపం కొండెక్కేంత వరకు కూడా ఏమీ తినకూడదు అనమాట. అలా నిష్టగా ఉండాలండి. తర్వాత మళ్ళీ పూజ అంతా పూర్తయ్యాక లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి దీపం కొండెక్కిన తర్వాత అంటే కొండెక్కక ముందే కొబ్బరికాయ కొట్టేసేసి మళ్ళీ ఒక్కసారి హారతి ఇచ్చి అప్పుడు భోజనం చెయ్యాలన్నమాట. అందరు కలిసి ఇలా చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఏదన్నా కోరిక ఉంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందన్నమాట. ఇది తప్పనిసరిగా శ్రావణ మాసంలో చేసుకునే చలిమిడి దీపం యొక్క విశేషం అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా ఏదైనా కోరిక కోరుకొని స్వామికి ఇష్టంగా చేసి పెట్టుకొని తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదాలతో పాటు ఈ చలిమిడి దీపం కూడా అందరికీ తలా ఇంత తినాలన్నమాట. స్వామి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు అవుతారు. దయచేసి మన ఛానల్ చూస్తూనే ఉండండి.